ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలు స్వాగతం. కన్యారాశి. ఈ కన్యారాశిలో ఉత్తరానక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తానక్షత్రం 4 పాదాలు, చిత్తానక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. మీ అందరికీ రాబోయే పరాభవ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మార్చి 19 ఉగాది. ఈ ఉగాది నుంచి రాబోయే సంవత్సర కాలంలో గోచారంలో గురుశని రాహుకేతుల ప్రభావాలు మీ మీద ఎలా ఉంటాయి, ఇంకా ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేటువంటి చూద్దాం. సాధారణంగా గోచార ఫలాలు అన్నప్పుడు గురుశని రాహుకేతుల్ని, రాజ్యభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు మాత్రమే చూస్తున్నారు చాలామంది కదా అందరూ. కానీ సమాజం యొక్క ప్రభావం మీ మీద ఎలా ఉంటుంది, చుట్టుపక్కల వాళ్ళకి ప్రవర్తన మీ మీద ఎలా ఉంటుంది అనేది చూడాలంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్స్, గ్లోబల్ చేంజెస్ ఏవైతే జరుగుతున్నాయో వాటి ఎఫెక్ట్ మీ మీద ఏ రకంగా ఉంటుంది, సమాజంలో ప్రభావం డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎలా ఉంటుంది, ఏ రకమైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, అవన్నీ చూడాలంటే నవనాయక ఫలితాలు కూడా చూసుకోవాలి. ఈ కన్యారాశిలో ఉత్తర, హస్త, చిత్త 3 నక్షత్రాలు, రవి, చంద్ర, కుజ నక్షత్రాలు. దీంట్లో సూర్యుడికి బుధుడు మిత్రువు, రాశాధిపతిని బుధుడు మిత్రువు, అలాగే చంద్రుడికి కుజుడికి ఈ బుధగ్రహం శత్రుగ్రహం. సాధారణ కన్యారాశిలో ఉన్న వాళ్ళు ఈ హస్త, చిత్త నక్షత్రం వాళ్ళకి డ్యూయల్ మైండ్ ఉంటుంది. బయటికి చెప్పేది చేసేది వేరు. వాళ్ళ పర్సనల్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది, బయటకు కనిపించింది ఒక రకంగా ఉంటుంది. ఎవరు చెప్పింది గుడ్డిగా నమ్మరు, వాళ్ళు ఆలోచించుకుంటారు. అలాగే వాళ్ళ కోసం కూడా వాళ్ళు చేయరు, డిపెండ్ అవుతారు కానీ పూర్తిగా డిపెండ్ అవ్వరు. ఇలా రకరకాలుగా ఉంటాయి ఆలోచనలు. ఈ సంవత్సరం మీకు ఈ నవనాయకులైనటువంటి వీళ్లలో ప్రధాన గ్రహాలు సంవత్సరానికి రాజు గురుడు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, పురోహితుడు శుక్రుడు, దైవజ్ఞుడు చంద్రుడు. వీళ్ళల్లో రాజు అంటే మీకు సహాయం చేసేవాడు, మీకంటే పైవాళ్ళు, మిమ్మల్ని నడిపించేవాళ్ళు. వాళ్ళు మీ రాశాధిపతికి శత్రువులు, నక్షత్రాధిపతికి మాత్రం మిత్రులు. ఏమవుతుంది, డైరెక్ట్గా మీకు ఎవరిని వ్యతిరేకించినప్పటికి కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. మీరు డైరెక్ట్ ప్రత్యక్షంగా ఎవరితో ఘర్షణ పడడానికి మీరు ఇష్టపడరు. అవతల గొడవకు వచ్చినా కానీ మీరు సర్దుకుపోతూ ఉంటారు, పట్టించుకోరు. ఇప్పుడు గొడవ కాకుండా తర్వాత మాట్లాడదాం కన్విన్స్ చేసి ముందుకెళ్తూ ఉంటారు. నో అని అనరు, ఎస్ అని కమిట్ కూడా అవ్వరు మీరు. అందువల్ల ఈ రకంగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. మిమ్మల్ని మీ వ్యక్తిగత అభివృద్ధిని చూసి దుఃఖించేవాళ్ళు, రోధించేవాళ్ళు శత్రువర్గం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యక్షంగా వాళ్ళు ఎవరు కనబడరు, మీకు ఇబ్బంది పెడుతూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీకు తేనె పూసిన కత్తి అంటాం కదా, ఆ రకంగా ఉన్న ప్రవర్తన. ముందరసారి నమస్కారం ఉంటే వెనకాల తిరుగుతూ ఉంటారు. ఈ రకంలో మీ చుట్టూ ఉంటారు. అలాగే మీకు సలహా ఇచ్చేవాళ్ళు కూడా బయటికి కనబడేది చెప్పేది వేరేలా ఉంటుంది. మీరు తీసుకోవాలి వద్దా సలహాలు మీరు ఆలోచించుకోవాలి. చేసిన సహాయం తీసుకోవాలో వద్దా, సహాయం తీసుకోండి. ఎవరు సహాయం చేసాక సహాయం తీసుకోండి. నో అనద్దు. మీకు రూపాయి ఇచ్చినా, 100 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా సహాయమే. అయితే దానివల్ల మీకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటే మాత్రం తీసుకోవద్దు. అది గమనించుకోండి. ఎక్కువ ఇంట్రెస్ట్లా, లేదంటే మళ్ళీ వెంటనే అడిగేస్తారా, ఇవన్నీ గమనించుకోవాలి. అలాగే మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సలహాలు కూడా మీరు అన్ని ప్రతి టేకెట్ గ్రాంట్గా తీసుకోవద్దు. వెల్ విషర్స్ మీకు ఉంటారు. మీ వెల్ విషర్తో మీకు డైరెక్ట్గా రిలేషన్ లేకపోయినా కానీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. ఇప్పుడు మన ఫేస్బుక్ గ్రూపుల్లో వాటిలో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ గ్రూపుల్లో కానీ అనేక మంది మెంబర్స్ ఉంటారు. ఈ జ్యోతిష గ్రూప్స్, రకరకాల గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు పెట్టే మెసేజెస్ ఏవైతే ఉంటాయో ఫార్వర్డ్ మెసేజ్లు కొన్ని వస్తూ ఉంటాయి మనకి. ఆ మెసేజ్ పెట్టిన మనిషితో మన సంబంధం లేకపోయినా కానీ అది యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకోండి. దాని మూలంగా మీకు వృద్ధి కలుగుతుంది. ఈ రకంగా సమాజానికి అనుకూలత, ప్రతికూలత రెండు కూడా మీరు చూసుకుంటూ ఉండాలి ప్రతిదీ కూడా. ఇకపోతే రాజభుజ అవమానాలు, ఆదాయ వ్యయాలు అలాగున్నాయి. మీకు ఆదాయం 8, వ్యయం 11, రాజభుజం 3, అవమానం 3. సమాజానికి ఘర్షణ కానీ సపోర్ట్ కానీ పెద్దగా ఏమి ఉండదు. ఖర్చు మాత్రం కొంచెం ఎక్కువగా ఉంటుంది. శుభకార్యాల మూలంగా ఖర్చు పెడతారు. ధార్మిక కార్యాల కోసం డబ్బు ఖర్చు పెడతారు. ఎందుకు ఎలాగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీకు గురుగ్రహం 10, 11, 12 స్థానాలు సంచారం. అతిచార గమనం మూలంగా 12వ స్థానానికి వస్తారు గురుడు. తర్వాత 11వ స్థానంలో కూడా సంచారం చేస్తూ ఉంటాడు గురుడు. ముఖ్యంగా 7వ స్థానంలో శనిగ్రహ సంచారం. అనుకూలంగా ఉన్న రాహు సంచారం డిసెంబర్ 5 దాకా ఉంది. డిసెంబర్ 5 తర్వాత రాహు యొక్క వ్యతిరేకత వస్తుంది. తర్వాత కేతు 11వ స్థానంలో కేతు అనుకూలంగా ఉంటాడు. 12వ స్థానం కేతు 11కి వెళ్తాడు. ఈ రకమైన పరిస్థితులు ఏర్పడినట్టు చూసినట్లయితే సంవత్సర ఆరంభాన్ని నుంచి మీకు జూన్ 2వ తారీఖు గురుడు
10వ స్థానంలో సంచారం. 10వ స్థానంలో సంచారం గురుడు ఉన్నప్పుడు ధాన్యనాశనం జరుగుతుంది. అంటే మనకి వచ్చేదాన్ని మనమే వద్దనుకుంటాం. ఇప్పుడు నేను జాతకాలు చెప్తాను, పూజలు చేయిస్తాను, టారో రీడింగ్ చెప్తాను. ఎవరు వచ్చిన జాతకం చెప్పాలి అంటే ఒక వారం రోజుల ఖాళీ లేదని చెప్పాను అనుకోండి, అంటే వచ్చేదాన్ని వద్దనుకున్నట్టే నేను. ఇలాగా వాలంటరీగా వద్దనుకుంటారు, వచ్చేదాన్ని కాలదనుకోవడం అవుతుంది అనమాట. ఈ రకంగా గత సంవత్సర కాలంగా వచ్చేదాన్ని నాకు చాలు అనుకుని కూర్చోవడం, ఈ రకమైన నష్టం జరుగుతుంది జూన్ 2 దాకా. అదే సమయంలో అనవసరం తిరుగుడు, అనవసరంగా వృధా ప్రయాణాలు, కొంత భయాలు, బంధుమిత్రులు కొంత కలహాలు, ఇవన్నీ కూడా 10వ స్థానం గురుగ్రహ సంచారం మూలంగా జరుగుతాయి. ఎప్పటిదాకా? జూన్ 2 దాకా. జూన్ 2వ తారీఖున గురుడు రాశి మారి 11వ స్థానంకి వస్తాడు. 11వ స్థానం గురుడు సకల శుభాలు ఇస్తాడు. యశోవృద్ధి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, బలం పెరుగుతుంది. బలం అంటే కండలు పెరగడం అని కాదు, ఆర్థిక బలం, అంగబలం అన్నీ కూడా, స్థాన బలం అన్నీ పెరుగుతాయి. తేజస్సు వస్తుంది, మీ మాట వింటారు అందరూ కూడా, మీ గౌరవం పొందుతారు, మాట వింటారు. సర్వత్ర విజయం, సుఖం, అన్ని చోట్ల విజయం కలుగుతుంది, సుఖవంతమైన జీవితం కలుగుతుంది. శత్రువుల వచ్చే బాధలు పోతాయి, శత్రునాశనం జరుగుతుంది, మంత్రసిద్ధి కలుగుతుంది. ఎవరిని ఉపాసనా భాగంలో ఉంటే ఈ సమయంలో వాడికి ఇష్టదేవత దర్శనం జరుగుతుంది. పూజలు బాగా చేసుకోండి, మీకు ఇష్టం దేవతను ఆరాధన చేసుకుంటే ఆ దేవతా దర్శనం జరుగుతుంది. ఎప్పటి నుంచి? జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31 వరకు గురుడు అతిచార గమనంలో 12వ స్థానంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది శుభకార్యాల మూలంగా. అంటే పిల్లల పెళ్ళిళ్ళు కానీ, తన ఆస్తులు కొనడం కానీ, వీటి కోసం డబ్బు చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. అలాగే స్థాన చలనం కలిగే అవకాశం ఉంటుంది. అలా కొంత ఆర్థికమైన ఒత్తిడి, ఇబ్బంది కలుగుతుంది. కొంత దూషణకు గురవుతారు, ఎదురువాళ్ళు విమర్శించేవాళ్ళు ఉంటారు. ఎప్పటిదాకా? జనవరి 24 దాకా. అక్టోబర్ 31 నుంచి జనవరి 24 దాకా. తర్వాత సంవత్సరం అంతా కూడా గురుడు అనుకూల సంచారం ఉంటుంది. మొత్తం గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే మార్చి 19 నుంచి, అంటే ఉగాది లగాయతు, జూన్ 2 దాకా, మరలా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు. అంటే మార్చి, ఏప్రిల్, మే, తర్వాత నవంబర్, డిసెంబర్, జనవరి, 6 నెలలు గురుడు వ్యతిరేక సంచారం, 6 నెలలు గురుడు అనుకూల సంచారం. ఈ అనుకూల సంచారాన్ని పూర్తిగా మీరు వినియోగించుకోవాలి. దైవారాధన కాలం గడపండి, అనవసర విషయాలు తలదొచ్చొద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. ప్రశాంతంగా ఉంటే మీకు అన్ని పనులు సిద్ధిస్తాయి. ఇకపోతే మనం శనిగ్రహాన్ని తీసుకున్నట్టయితే 7వ స్థానంలో శని సంచారం. వ్యాధి, పీడ, అనారోగ్యాలు, దీర్ఘకాలికంగా బాధపడే ఇబ్బందులు, అంటే బీపీ, షుగర్లు రావడం లాంటివి, వయసు రీత్యా కొంతమందికి ఇంకేమైనా అనారోగ్యాలు, పీడ, ఏదో ఒకటి ఏదో రకంగా హెరాస్మెంట్ ఉంటూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ, ఎవరో ఒకరు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఒక మాట అంటే తక్కువ, 2 మాటలంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ప్రవాసంచ, అన్నీ ఉండి, అర్హతలు ఉండి, కామ్గా గుప్తంగా సీక్రెట్గా పక్కడిపోయి కూర్చోవడం, ఎవరితో కలవకపోవడం, భయం కలుగుతూ ఉంటుంది. భయానికి కారణమే ఉండదు, ఏదో జరుగుతుంది భయం. అలాగే ఆర్థికమైన నష్టాలు. 10వ స్థానంలో గురుగ్రహ సంచారం, 7వ స్థానంలో శనిగ్రహ సంచారం మూలంగా వృత్తిపరమైన నష్టాలు. జాబ్ చేస్తున్నారు, శాలరీ హైక్ రాకపోవడం, శాలరీ లేట్గా రావడం, 2-3 నెలల శాలరీ పెండింగ్ ఉండడము, ఇలాగే కొన్ని రావాల్సిన బెనిఫిట్లు మీకు రాకపోవడము, ఇలాంటివన్నీ కూడా ఇబ్బందులు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, ఫేక్ డాక్యుమెంట్ ల్యాండ్కి అడ్వాన్స్ ఇవ్వడం, అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం, ఈ రకమైన నష్టాలు కలుగుతూ ఉంటాయి. అందువల్ల మనస్తాపం కలుగుతూ ఉంటుంది. ఏది? 7వ స్థానం శనిగ్రహ సంచారం, 10వ స్థానం గురుగ్రహ సంచారం, 2 కూడా తీవ్ర ఇబ్బందులకి, అసౌకర్యానికి గురి చేస్తాయి. కానీ మధ్యలో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 దాకా, తర్వాత జనవరి నుంచి జనవరి 24 తర్వాత గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి తట్టుకుంటారు. ఇకపోతే రాహుకేతులు తీసుకున్నట్లయితే డిసెంబర్ 5వ తారీఖు దాకా 6వ స్థానం రాహుగ్రహ సంచారం, సక్సెస్ ఉంటుంది, శత్రువుని విజయం సాధిస్తారు, బాగుంటుందంతా కూడా. తర్వాత 5వ స్థానం రాహుగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అప్పుడు కూడా పట్టుదల మీద పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. సంతానంతో విభేదాలు కలుగుతాయి, మాట పడే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఎవరి సలహాలు ఇవ్వద్దు, అనవసర విషయాలు తలదూర్చొద్దు, ఎవరు పర్సనల్ మ్యాటర్స్లో, ప్రైవేట్ మ్యాటర్స్లో తలదూర్చొద్దు. భార్యాభర్తలు తగాదాలు ఉన్నాయి, దాంట్లో మీద తలదూర్చొద్దు. అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. 12వ స్థానంలో కేతు మూలంగా రావాల్సిన డబ్బు రాకపోవడము, మీరే వాలంటీర్గా వద్దనుకోవడం, ఈ ఫలితం మీకు శని వల్ల గురుడు వల్ల కూడా వస్తుంది. అందువల్ల గత సంవత్సర కాలంగా మీకు రావాల్సింది ఏదైతే ఉందో మీరే కారదనుకోవడం, నాకు అక్కర్లేదు, నాకు వద్దు, నాకు అవసరం లేదు అని చెప్పి దూరం పెట్టేయడం, సమాజానికి దూరంగా జరిగిపోవడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. డిసెంబర్ 5 తర్వాత కేతు 11వ స్థానానికి వెళ్తాడు, మంత్రసిద్ధి కలుగుతుంది, రావాల్సిన లాభాలు కలుగుతాయి, పెండింగ్లో డబ్బు వస్తుంది, కొంత చెయ్యి రొటేషన్ అయ్యి అనుకూల వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం
జూన్ 2 దాకా గురుడు అనుకూలంగా లేడు, తర్వాత మధ్యలో అనుకూలంగా లేడు, 6 నెలలు అనుకూలత, 6 నెలలు వ్యతిరేకత గురుడు వాళ్ళు ఉంది. రాహు సపోర్ట్ డిసెంబర్ దాకా ఉంది, ఈ సపోర్ట్ తీసుకోండి. రాజకీయాల్లో ఉన్నవాడు పదవుల కోసం ప్రయత్నం చేయాలంటే అనుకూలమైన కాలం ఇదంతా కూడా ప్రయత్నం చేయండి. ఏదైనా పరిహారం చేసుకోవాలా అంటే పరిహారం చేసుకోవాలి. రాహుగ్రహానికి, గురుగ్రహానికి, శనిగ్రహానికి పరిహారం చేసుకోండి. గురుగ్రహం పరిహారం అంటే గురు చరిత్ర పారాయణ చేసుకోండి, దత్తాంతరం జపం చేసుకోండి, శివారాధన చేసుకోండి, సరిపోతుంది. శనికి, రాహుకి సంపూర్ణంగా పరిహారం చేసుకుంటే మంచిది. ఈ పరిహారం సంపూర్ణంగా చేసుకునే వాళ్ళు మన సామూహికంగా జరిగే హోమాల్లో పాల్గొనవచ్చు. నెలకి 2 సార్లు నవగ్రహ నక్షత్ర హోమాలు, దాంతోపాటుగా టారో రీడింగ్లో చెప్తున్న ఫలితాలన్నీ కూడా పరిహారాలు జరుగుతూ ఉంటాయి. నెగిటివ్ కాస్ట్ వస్తూ ఉంటుంది, మీరు చూస్తూనే ఉంటారు. దీంట్లో పాల్గొన్నట్లయితే గ్రహపేడ యొక్క తట్టుకునే శక్తి కొంత కలుగుతుంది. వ్యక్తిగత జాతకం నుంచి మీరు చూపించుకుని తగిన పరిహారాలు చేయించుకోండి. మీ అందరికీ సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శుభం భూయాత్.